ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ప్రోవెర్బ్ పెరల్స్ అనే కార్యక్రమానికి మరోసారి మీకు స్వాగతాన్ని తెలియచేస్తూ ఉన్నాను. నేటి ధ్యానము కొరకు సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు ఒక శ్లోకాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. యద్గురు యజ్ఞ కర్మంచ యజ్ఞంచ సర్వసిద్ధియేత్ యజ్ఞ ఏవ సర్వసాధ్యంచ యజ్ఞకర్మ పరాత్పరం. అనగా జగద్గురు యజ్ఞము చేయగా ఆ యజ్ఞము వలన సర్వము సిద్ధించును, దాని వలననే సర్వము సాధ్యమగును. కావున యజ్ఞకర్మయే పరాత్పరమై ఉన్నది, అనగా గొప్పదై ఉన్నది. ఈరోజు నుండి లెంట్ డేస్ పాటించేవారు 40 రోజులు యేసు ప్రభు యొక్క శిలువ శ్రమలను ధ్యానం చేస్తూ ఉంటారు. వారు ఆ విధంగా ధ్యానం చేయటం మంచిదా కాదా అనే విషయాన్ని గురించి అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కొంతమంది ఇది ఆచారం అని కొట్టిపడేస్తారు. కానీ నేనేమంటానంటే, ఆచారమైన ఆధ్యాత్మికమైన మనం ఆయన నామమున కూడుకుంటే ఆయన మనతో ఉంటారు. ఆయన సన్నిధి మనకు దీవెన ఆశీర్వాదాలను ఇస్తుంది. సంఘము ఖచ్చితంగా ఉజ్జీవింపబడుతుంది. మనం ఏమి చేసినా దేవుని మహిమ కొరకై చేసినప్పుడు అది మనకు మంచి ఫలితాన్నే ఇస్తుంది. యేసుక్రీస్తును మనం ఈ 40 రోజులే కాదు, ఎల్లప్పుడూ మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం అని బైబిల్ తెలియచేస్తుంది. ప్రతిరోజు మనం ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన చేసిన యజ్ఞము వలననే మనకు సమస్తము సాధ్యమైనది. నేను ఇంతకు ముందు చదివిన శ్లోకము యద్గురు యజ్ఞ కర్మంచ యజ్ఞంచ సర్వసిద్ధియేత్ యజ్ఞ ఏవ సర్వసాధ్యంచ యజ్ఞకర్మ పరాత్పరం. యేసుక్రీస్తు చేసిన యజ్ఞమేమిటి? ఈ ప్రసంగపు ప్రారంభంలో మనము చదువుకున్న సామెతలు గ్రంథము 16:6లో కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును అని సొలొమోను చెబితే, ఆ సొలొమోను తండ్రి గారైనటువంటి దావీదు కీర్తనల గ్రంథం 85:10లో కృపాసత్యములు కలిసి కొనినవి అని రాశాడు. ప్రియులారా, ఇంతకీ ఆ కృపాసత్యములు మన ప్రభు అయిన యేసుక్రీస్తును సూచించుచున్నవి. ఆ కృపాసత్యము యేసు చేసిన యజ్ఞములో కలిసి కొనినవి. దీనిని వివరించటానికి నేను ఒక పురాణాల్లో ఉన్నటువంటి ఒక కథను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. పూర్వము శిబి చక్రవర్తి అనే ఒక రాజు ఉండేవాడు. అతడు చాలా దయామయుడు, కనికరము కలిగినవాడు, మాట ఇస్తే తప్పనివాడు. ఒకరోజు అతడు తన న్యాయ సింహాసనం ముందు కూర్చున్నప్పుడు ఒక పావురము ఎగురుకుంటూ వచ్చి అతని ఒడిలో వాలి, శరణు రాజా కాపాడు అని కోరింది. అప్పుడు ఆ పావురానికి శిబి చక్రవర్తి అభయమిచ్చాడు. నీకేమీ అవ్వదు, నీ ప్రాణానికి ముప్పు రానివ్వను అని వాగ్దానం చేశాడు. కాసేపటికి డేగ ఎగురుకుంటూ వచ్చి రాజు ముందు వాలి, నీ దగ్గరకొచ్చి నీ శరణు వేడిన పావురము నేను ఈరోజు సిద్ధపరుచుకున్న ఆహారము గనుక నా ఆహారాన్ని నాకు ఇవ్వమని కోరింది. అప్పుడు రాజు అన్నాడు, నేను ఆ పావురానికి అభయమిచ్చాను గనుక నేను ఆ పావురాన్ని నీకు ఇవ్వను అని చెప్పాడు. నా ఆహారాన్ని నాకు కాకుండా చేయటం ఇది అన్యాయం కాదా? గనుక న్యాయంగా నా ఆహారాన్ని నాకు ఇవ్వమని కోరింది డేగ. ఇప్పుడు చూడండి, పావురం పట్ల కనికరము, డేగ వైపు న్యాయము చెయ్యాలి. ఒకవైపు కృప ఉన్నది, మరొక వైపు సత్యం ఉన్నది. ఇటు కృప చూపించాలి, ఇటు న్యాయం చేసి సత్యవంతుడిగా రుజువు చేసుకోవాలి. ఆ శిబి చక్రవర్తి ఏం చేశాడంటే, ఈ పావురం బదులు ఏమిస్తే నీకు సంతృప్తి కలుగుతుంది అని అడిగాడు ఆ డేగను. నాకు నా పావురమే కావాలి, ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో నా పావురాన్ని నాకు ఇవ్వకపోతే మీ మాంసాన్ని నాకు ఇవ్వండి అని కోరింది డేగ. ఈ పావురాన్ని వదిలిపెట్టలేక, ఈ డేగకు అన్యాయం చేయలేక శిబి చక్రవర్తి తన శరీరములోని మాంసాన్ని డేగకు ఇవ్వటానికి ఒప్పుకున్నాడు. వెంటనే తక్కెడ తీసుకొచ్చారు. ఆ తక్కెడలో ఒకవైపు పావురాన్ని పెట్టారు, మరోవైపు రాజు తన యొక్క కండను కోసి ఆ తక్కెట్లో వేశాడు.
కానీ అది తోగలేదు. మరికొన్ని కండరాలు కోసి ఆ తక్కిట్లో వేశాడు, తోగలేదు. ఒళ్ళంతా రక్తము ధారలాగా కారుతోంది. బాధనంతా ఓర్చుకుంటూ ఒక్కొక్క కండరము వేస్తూ ఉన్నాడు, కానీ అది తోగలేదంట. ఇక తానే వెళ్ళి ఆ తక్కిట్లో కూర్చున్నాడు. ప్రియులారా, కృపా సత్యము కలుసుకునే అవకాశం ఉండదు. ఒకవేళ ఒక వ్యక్తి పట్ల కృప చూపిస్తే ఆ వ్యక్తి చెల్లించాల్సిన మూల్యమును మనము చెల్లించినప్పుడే మనము న్యాయమును చేసిన వారం అవుతాం. ఇప్పుడు మానవుణ్ణి వెనకేసుకొచ్చిన దేవుడు ఆ మానవుని యొక్క పాపానికి సమాధానం చెప్పాల. మానవునికి జాలి చూపిస్తే సరిపోదు, ఆ మానవుని యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం జరగాల. ఆ ప్రాయశ్చిత్తముగానే యేసు శిలువలో యజ్ఞమైపోయాడు. ఆ యజ్ఞము వలననే మానవాళికి మేలు కలుగుచున్నది, సమస్తము సిద్ధించుచున్నది. అయితే ఆ యజ్ఞము ఎవరైనా చేయొచ్చా అని మీరు అనొచ్చు. నీతిమంతుడైన గురువే ఆ యజ్ఞము చెయ్యాలి. న పుణ్యం దాన ధర్మ న కర్మచ్చ పుణ్యం భవతే న పుణ్యో ప్రాణధనచ్చ జగత్పుణ్యం నాస్తి నాస్తి. అంటే దాన ధర్మముల చేత కర్మ చేత పుణ్యము కలగదు. ప్రాణదానము లేకుండా ప్రపంచానికి పుణ్యం లేదు. ఇట్లు ప్రాణదానము చేయ సమర్థుడు పరబ్రహ్మయగు గురువై ఉన్నాడు. అంటే గురువు అనబడిన వాడే తన ప్రాణాన్ని దానము చేయాలి. యజ్ఞమై ఈ లోకానికి సమస్తమును సమకూర్చాలి. ప్రియులారా, గురువులు అనబడిన వారు చాలామంది ఉన్నారు. వారెవరూ వారి ప్రాణాన్ని దానం చేయలేదు. ఒకవేళ దానం చేసినా వారి దానము కుదరదు. ఎందుకంటే వారు పరిశుద్ధులు కాదు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో జన్మ పాపము కర్మ పాపం ఉంటూ ఉండగా గనుక వారు సద్గురువులు కాలేరు. సద్గురువు మన ప్రభువైన యేసుక్రీస్తే. ఎందుకంటే ఆయన పాపము లేని పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడు, కన్యక గర్భాన జన్మించాడు. మత్తయి రాసిన సువార్త 23:10 యేసు ప్రభువు వారు ఇలా చెప్పారు, మరియు మీరు గురువులని పిలువబడొద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. కనుక యేసు ప్రభువే గురువు. ఆ జగద్గురువుగా మన కొరకు తన ప్రాణాన్ని దానము చేసిన యేసే నిజమైన లోక ప్రేమికుడు. ఈరోజు ఎక్కడ చూసినా ప్రేమ ప్రేమ ప్రేమ. ఈ ప్రపంచమంతా ప్రేమ చుట్టూనే తిరుగుతోంది. ప్రేమ కోసం ఎంతో ఖర్చు పెడుతున్నారు. ఈ లోక ప్రేమలన్నీ స్వార్థపూరితమైనవే. వెనకటికి ఎవరు అన్నారు, ప్రతి బంధము ఆర్థిక బంధమే అని. ఏదో ఒకటి ఆశించకుండా ఎవరు కూడా ప్రేమను పంచలేరు. ఏది ఆశించకుండా ప్రేమను పంచిన వ్యక్తి మన ప్రభువైన యేసు మాత్రమే. ఆయన తన ప్రాణాన్నే మన కొరకు ఇచ్చేసి నిజమైన ప్రేమికుడిగా ప్రేమ స్వరూపిగా ఆయన తన్ను తాను రుజువుపరుచుకున్నాడు. యోహాను సువార్త 15:13 యేసు ప్రభు వారు ఇలా అంటారు, తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టు అని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. కనుక ఈ లోకంలోని ప్రేమికులందరికంటే గొప్ప ప్రేమికుడు, నిజమైన ప్రేమికుడు, అసలైన ప్రేమికుడు, నిస్వార్థ పూరిత ప్రేమికుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. కనుక ఆ యేసు ప్రభు యొక్క ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రేమకు బద్ధులుగా ఉండండి. నిజంగా ఆయన తన ప్రేమను బట్టి మీ అవసరాలు తీర్చగలడు. ఇంతలా తన ప్రాణాన్నే మనకు దానం చేసిన ఆ ప్రభువును త్రోసివేయటం కూడా పాపమే, తిరస్కరించటం కూడా పాపమే. గనుక ఆయనను అంగీకరించి ఆయన దానము ద్వారా మనకు లభించు పుణ్యమునకు పాత్రులు కండి. ఆయన చేసిన యజ్ఞము ద్వారా మనకు లభించు సమస్తమునకు అర్హులు కండి. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువా, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. నీ శిలువ మరణమును జ్ఞాపకం చేసుకోవడానికి అనేక మంది సిద్ధపడుతుండగా వారి యొక్క కార్యక్రమం ఒక ఆచారముగా కాకుండా
అది ఒక ఆధ్యాత్మికంగా ఉండుటకు సహాయం చేయండి. అలాగే ఈ లోకంలో మా కంటికి కనిపించే ప్రతి ప్రేమ స్వార్థపూరితమైనదైతే నీ ప్రేమ నిస్వార్థమైనది. అటువంటి నీ ప్రేమకు బద్దులుగా ఉండి నీ కొరకు జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.